హలో సార్. ఢిల్లీ ఎన్నికల్లో పార్టీలు ప్రకటించిన ప్రణాళికల్లో ఉచితాలు ఎక్కువ ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు, ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలు అధికారానికి రావడం కోసం, ఓట్లు వేయించుకోవడం కోసం ఉచిత పథకాలను ప్రకటించడం అనేది అలవాటైపోయింది. దానికి వ్యతిరేకంగా కూడా మళ్ళీ వాళ్ళ నాయకులు మాట్లాడుతుంటారు. మాట్లాడిన వాళ్ళే మళ్ళీ ఉచిత పథకాలు పెడుతుంటారు. మరోవైపు ఉచిత పథకాల వల్లే దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుందని, క్షీణిస్తుందని వాళ్ళే మాట్లాడుతుంటారు. కొందరు క్యాపిటలిస్ట్ల అనుకూలమైన జర్నలిస్టులు కూడా ఈ మాటలు మాట్లాడుతుంటారు, విశ్లేషణ చేస్తుంటారు. అసలు ఇందులో నిజం ఎంత ఉంది ఒకటైతే, ఈ ఉచిత పథకాల మీద ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అసలు అనేది ఒకటి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 ప్రధానమైన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆప్ మేనిఫెస్టోలో మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు ప్రతి నెలకు 2,100 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. సంజీవిని యోజన ద్వారా 60 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్య సేవలు, ఉచిత విద్యుత్తు, నీరు, వారానికి 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కాలర్షిప్, దళిత విద్యార్థుల కోసం విదేశీ విద్యకు సహకారం, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, మెట్రోలో 50% రాయితీ, పూజారులు, గురుద్వారాలోని గ్రంథీలకు నెలకు 18,000 గౌరవ వేతనం, ఆటో డ్రైవర్లు, ఈ రిక్షా పుల్లర్లు 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా అనేది ఆప్ ప్రకటించింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కూడా ఏమీ తక్కువ తిండే. కాంగ్రెస్ పార్టీ ఏం ప్రకటించిందంటే 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్యారీ దీదీ పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయం, అందరికీ ఆరోగ్యం పథకం కింద 25 లక్షల వరకు ఆరోగ్య బీమా, అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఉచిత రేషన్ కిట్, గ్యాస్ సిలిండర్, ఉచిత రేషన్ కిట్ కూడా, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ట్రాన్స్జెండర్లకు నెలకు 5,000 రూపాయల పెన్షన్, షెడ్యూల్ కులాలకు 15% కాంట్రాక్టులు, గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్టుల్లో 15% షెడ్యూల్ కులాలకు ఇస్తామని చెప్పింది. నిరుద్యోగ యువతకు 8,500 స్టైఫండ్ ఇస్తానని ప్రకటించింది. వితంతువులు, వారి కుమార్తెలు, అనాథ బాలికల వివాహాలకు 1,10,000 రూపాయలు ఇస్తానని ప్రకటించింది. మరోవైపు బీజేపీ కూడా ఏమీ తక్కువ తిండేది విషయంలో. సీనియర్ సిటిజన్లకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తానది నెలకు, మహిళలకు 2,500 పెన్షన్ ఇస్తానది, 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రకటించింది. వితంతువులు, నిరుపేద మహిళల పెన్షన్ 2,500 నుంచి 3,000కు పెంచుతారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుంది, అక్కడ వాళ్ళు 2,500 ఇస్తున్నారు, వీళ్ళు బీజేపీ 3,000 ఇస్తా అన్నది. ప్రతి గర్భిణికి 21,000 ఇస్తా అని చెప్పింది. నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య, యువతకు పోటీ పరీక్షలకు 15,000 ఆర్థిక సహాయం, ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కింద 10 లక్షల జీవిత బీమా, గృహ కార్మికులకు సంక్షేమ బోర్డు 10 లక్షల జీవిత బీమా, గృహ కార్మికులు అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి 50,000 ప్రభుత్వ పోస్టుల భర్తీ, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్, స్వయం సహాయక బృందాల్లో పనిచేసే మహిళలకు 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు. ఇవి ఆచరణ సాధ్యమా కాదా పక్కన పెడితే, గెలవడం కోసం అన్ని పార్టీలు ప్రకటించినాయి. నిజంగానే ఈ పార్టీలు నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనో, ప్రజలకు ఉపయోగంగా ఉండాలని ఇవన్నీ ప్రకటించినాయా? నిజంగా అటు మోడీ కానీ, ఇటు రాహుల్ గాంధీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్కి కానీ ఉచితాల పట్ల నిజంగా అంత నిజాయితీ ఉందా? అదే మాట్లాడుకుంటే, గతంలో మోడీ మాట్లాడిన మాటలు, ప్రధాని మోడీ ఈ ఉచిత పథకాలకు వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలు మొత్తం ఆర్థిక వ్యవస్థను ఆ రాష్ట్రాల్లో చిన్నభిన్నం చేసింది అని మోడీ 2022లో అనుకుంటా అన్నాడు. 24 ఈ మధ్యనే కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు ఇస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తోందని ఆయన కామెంట్ చేశారు.
అలాగే దేశాభివృద్ధికి ఉచిత హామీలు ప్రమాదకరమని, ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలి అన్నారు మోడీ. ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలి అంటే అర్థమైంది. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఓట్ల కోసమే వాళ్ళు ఉచిత హామీలు ఇచ్చారు బీజేపీ వాళ్ళు. అంటే వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్తున్నట్టే కదా. ఈయనొక్కడే కాదు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా ఇవే మాటలు మాట్లాడాడు. కాంగ్రెస్కు ఉచిత పథకాలు ఇక్కడ తెలంగాణలో ఇచ్చింది, ప్రకటించింది, ఇప్పుడు ఢిల్లీలో ప్రకటిస్తుంది, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో కూడా ఎలక్షన్లో ఓడిపోయింది కానీ ఉచిత పథకాలు అమలు పరిచింది. ఆయన ఏమంటాడంటే బెంగళూరులో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న గ్యారంటీలతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటుందన్నాడు. నోటితో నమలగలిగే దానికంటే ఎక్కువ మింగేయకూడదంటారు ఆయన. అంటే ఎంత ఆర్థిక వ్యవస్థలో బడ్జెట్ ఎంత ఉంటుందో ఆ లోపే ఇవ్వాలి తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు అనేది ఆయన చెప్తూ, ఆచరణ సాధ్యమయ్యే హామీలే ఇవ్వాలని, కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం అమలు చేస్తున్న శక్తి పథకాన్ని పునఃసమీక్షించాలని భావిస్తున్నామని కూడా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నాడు. ఇవన్నీ మాటలు ఒకవైపు ఏమో బయట ఉచిత పథకాలు చాలా అన్యాయము, దానివల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఎలక్షన్లు వచ్చేసరికి అన్ని ఉచితాలే, ప్రణాళిక నిండా ఉచిత పథకాలే ఉంటుంది. అది ఏ ఒక్క పార్టీ మినహాయింపు లేదు దానికి. బీజేపీ కావచ్చు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, నిన్నటి టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఏదైనా కావచ్చు. ప్రజలకు ఆశ పెట్టి ఓట్లు వేయించుకోవడం, అవి అమలు పరుస్తారా లేదా అనేది వేరే విషయం. ఆ విషయంలో మన 2 తెలుగు రాష్ట్రాలు మంచి ఉదాహరణ. ఇక్కడ 6 హామీలు ఇచ్చారు, తెలంగాణలో 6 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి, తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కూడా 6 హామీలు అమలు చేస్తామని చెప్పి గెలిచింది. ఈ హామీలు మొత్తం ఉచితాలే. పెన్షన్ పెంచడం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఫ్రీ బస్సు పథకం, పిల్లలకు చదువుల కోసం 15,000 రూపాయలు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, అటు చంద్రబాబు ప్రభుత్వం కానీ అమలు చేయలేకపోతుంది. చంద్రబాబు అయితే ఒక 3-4 రోజుల క్రితం బహిరంగంగానే ప్రకటించాడు, మేము అమలు చేయలేకపోతున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నేను సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చాను కానీ సంపద సృష్టి ఇంకా జరగలేదు, సంపద సృష్టి జరగడానికి 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో చెప్పలేము, కాబట్టి అప్పటిదాకా ప్రజలు ఓపిక పట్టాలి. అంటే అర్థం ఏంటి? ఈ పథకాలను నేను అమలుపరచను. అదే ఆ పథకాల ఆధారంగానే గెలిచాడు ఆయన, అవి అమలు పరుస్తానని చెప్పి గెలిచాడు, కానీ ఇవి చేయలేను అని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంతకుముందు కూడా తెలుసు ఆయనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాగా ఉందో. సేమ్ పరిస్థితి తెలంగాణలో 6 హామీల్లో కొన్ని హామీలు, ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు పథకం వెంటనే అమలు పరిచారు, కానీ దానివల్ల కూడా ఆర్టీసీకి చాలా నష్టాలు వస్తున్నాయి. ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వడం లేదు, చాలా నష్టాలు వస్తున్నాయి. మిగతా ఉచిత పథకాలు, పెన్షన్ పెంపు అనేది జరగలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు ప్రతిరోజు గ్రామ సభల్లో కొట్లాటలే అవుతున్నాయి. అలాగే రైతు బంధు ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఇక అమలు జరగదు. ఇట్లా చాలా ఉన్నాయి. ఏ పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నారు. ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మొన్న వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఆర్థిక పరిస్థితి, దీనికి సంబంధించి ఎలక్షన్లకు ముందు ఇంత అవగాహన లేదు మాకు, అప్పెంతుందో వడ్డీలు ఎంత కట్టాలో నెల నెలలో మాకు అర్థం కాలే, అందుకనే మేము చాలా హామీలు ఇచ్చాము, అమలు చేయలేకపోతున్నాం అన్నాడు. ప్రజలు మమ్మల్ని ఊళ్ళల్లోకి వస్తే తిడుతున్నారు, కేసీఆర్ పరిపాలన బాగుంది అంటున్నారని మరో ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుండా, బడ్జెట్లో డబ్బులు లేకుండానే వాళ్ళు హామీలు ఇచ్చారు. వాళ్ళకి తెలియదని వాళ్ళ కథలు చెప్పొచ్చు, కానీ తెలియకపోవడం అనే, ఒకవేళ తెలియకపోతే తెలియకుండా కూడా హామీలు ఇచ్చినట్టయితే అది మరొక దుర్మార్గం. వాళ్ళ కనీస అవగాహన లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, ఆ రోజు ఉన్న కండిషన్ మీద కనీస అవగాహన కూడా లేకుండా తమ పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ ఈ హామీ ఆ హామీ ఇవ్వడం కూడా సరైంది కదా. అది మరీ దుర్మార్గమైంది. ప్రజలను మోసం చేయడం అవుతుంది. అది
బట్ అవగాహన లేకుండా ఇచ్చామని చంద్రబాబు నాయుడుకి అవగాహన లేదా? ప్రపంచానికే సీఈఓ అని మాట్లాడతారు కదా, ఏపీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటాడు. ఆర్థిక వ్యవస్థ మొత్తం నా చేతుల్లోనే ఉన్నదంటారు. మొత్తం హైదరాబాద్ నేనే సృష్టించానంటాడు. ప్రతిదీ అన్నీ నేనే అనేవాడికి ఎలక్షన్స్ అప్పటికి తెలియదా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో? అప్పుల్లో ఉందా? అప్పులు ఎంత కట్టాలి? నెల నెల వడ్డీలు ఎంత కట్టాలి తెలియదా? తెలిసి అలా చేశాడంటే గెలవడం కోసం వీళ్ళు ఏవైనా చేస్తారు రాజకీయ. మోడీ ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. అదే మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ ఇవాళ ఢిల్లీ ఎన్నికల్లో అన్ని ఉచితాలు ప్రకటిస్తుంది. ఖర్గే ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. అదే ఖర్గే నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఢిల్లీలో ప్రణాళిక ప్రకటిస్తుంది, ఉచితాలు ఇన్ని ఇస్తామని. కేజ్రీవాల్ కూడా అదే చేస్తున్నాడు. వీళ్ళందరూ ఉచితాలు ప్రకటిస్తూ ప్రజల ఓట్లను ఆకర్షించి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఆ ఉచితాలు అమలు చేయలేకపోతున్నాం అనేది మాట్లాడుతున్నారు. దానికి అనుగుణంగా బయట కొంత ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు, ప్రధాన మీడియాలో కావచ్చు ప్రచారం జరుగుతుంది. ఈ ఉచితాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ప్రచారం మొదలవుతుంది. చాలా కాలంగా ఉంది. ఈ ఉచితాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది, ఉచితాలు సరైనవి కాదు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం చేసేవాళ్ళు ఎవరు? మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళే, పాలకులను సమర్థించే వాళ్ళే, ముఖ్యంగా పెట్టుబడిదారు వర్గానికి సంబంధించిన సమర్థకులు ఈ విధంగా వ్యాసాలు రాయడం మొదలు పెడతారు. నిజానికి ఈ ప్రణాళికలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఫలానా వాళ్ళకి ఉచిత వైద్యం అని చెప్పారు కదా. అసలు ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ప్రజల హక్కు. అది ఉచితంగా వీళ్ళు ఇచ్చేది కాదు, ప్రజల హక్కు. అది ప్రైవేటైజేషన్ పెంచి డబ్బులు ఇస్తే తప్ప వైద్యం చేయని పరిస్థితి కల్పించింది పాలకులు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు ఉన్న మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళు చేసిన పని దుర్మార్గం. అంతకుముందు ప్రభుత్వ వైద్యమే మన దేశంలో నడిచేది. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ దేశంలోనే పేరెన్నికల హాస్పిటల్. అద్భుతమైన డాక్టర్లు, బ్రహ్మాండమైన సామాగ్రి ఉండి ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిగాయి, అనేక జబ్బులు నయం చేసినాయి. ఎప్పుడు నిజాం కాలం నుంచే చాలా పేరున్న హాస్పిటల్ నిమ్స్, నిజాం కాలం నుంచే పేరున్న హాస్పిటల్. ప్రజలకు, పేదలకు బ్రహ్మాండంగా ఉపయోగపడ్డ హాస్పిటల్స్ అవి. ఫ్రీగానే ఇచ్చేవాళ్ళు కదా. అది ప్రభుత్వ బాధ్యత. ఫ్రీ వైద్యం ఇవ్వడం, ఫ్రీ విద్య ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత. దాని నుంచి తప్పుకొని, ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకొని ఇప్పుడు కథలు చెప్తున్నారు. మహిళలకు ఫ్రీ వైద్యం ఏందని, దళితులకు ఫ్రీ ఎడ్యుకేషన్, అది ఏంది ఇది అని. ఎవరి కోసం వాళ్ళు ప్రైవేటైజేషన్ ప్రైవేట్ పెట్టుబడిదారుల కోసం. పెట్టుబడిదారులు హాస్పిటల్స్ కట్టి లక్షల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించడం కోసం. కార్పొరేట్ కంపెనీలు విద్యా వ్యవస్థలను హస్తగతం చేసుకొని కాలేజీలను, మొత్తం స్కూళ్ళను వాళ్ళ చేతుల్లోనే పెట్టి వాళ్ళు లక్షలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తూ, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రైవేటైజేషన్ చేసిన వీళ్ళు ఇప్పుడు కొందరికి మాత్రం ఫ్రీగా ఇస్తామని చెప్పడం అనేది దుర్మార్గంగా మోసం చేయడం ప్రజల్ని. వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకొని భారత ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వము, ప్రజల సంక్షేమం అనే దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఇప్పుడు ఉచితాలు, మేమేదో గొప్పగా ఇస్తున్నాం, కొన్ని ఉచితాలు అసలు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా వైద్యము, విద్య ఫ్రీగా ఇవ్వాల్సిందే. దాన్ని ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటేనే ఓట్ల రాజకీయాల కోసం ఒకవైపు వాళ్ళు ఓటు సంపాదించుకోవాలి, రెండో వైపు పెట్టుబడిదారులకు లాభం చేయాలి. లాభం చేయడం కోసం ప్రైవేటైజేషన్ చేస్తారు, ఓట్లు సంపాదించుకోవడం కోసం కొన్ని వర్గాలకు ఫ్రీ అంటారు. ఇది దుర్మార్గమైంది. దీంట్లో వైరుధ్యం ఏం లేదు. వాళ్ళు ఓట్లు సంపాదించుకొని పెట్టుబడిదారులకు సేవ చేయాలి కాబట్టి ఇదంతా నాటకం నడుస్తుంది. నిజంగా బయట ప్రచారం చేస్తున్న పెట్టుబడిదారి అనుకూల, ప్రభుత్వ అనుకూల, ఉచితాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా భారతదేశంలో నిజమైన ఉచితాలు అంటే లక్షల కోట్ల రూపాయల సొమ్మును ఎవరికి ఇస్తున్నారు? రైతులకా, పేదల దళితులకా, విద్యార్థులకా, మహిళలకా? కాదు. అదానీలకు, అంబానీలకు, పెట్టుబడిదారులకు లక్షల కోట్ల ఉచితాలు ఇస్తున్నారు. వాళ్ళు తీసుకున్న అప్పులను రద్దు చేస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా లక్షల కోట్ల రూపాయలను రద్దు చేస్తున్నారు. పెట్టుబడిదారులకు పెట్టుబడి పెడతామని వచ్చిందే చాలు వీళ్ళకి ఫ్రీగా భూములు ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు, విద్యుత్ మీద సబ్సిడీలు ఇస్తున్నారు. ఫ్రీగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఫ్రీ సబ్సిడీ ఇస్తున్నది వాళ్ళకి. నిజం చెప్పాలి,
ఈ రైతులందరికి కలిపో లేకపోతే మహిళలందరికి కలిపో వీళ్ళంతా ఇస్తున్న సబ్సిడీతో పోలిస్తే వాళ్ళది 100 రెట్లు ఎక్కువ పెట్టుబడిదారులకు ఇస్తున్నది. వాళ్ళకైతే ఇవ్వచ్చు. వాళ్ళకు లక్షల కోట్లు ఇవ్వచ్చు. ఇవ్వడం మాఫీ చేయొచ్చు. అప్పుల పేరుతో ఇస్తారు, మాఫీ చేస్తారు. ఈ 14 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం కానీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్లమెంట్లో స్వయంగా ప్రకటించిన మాఫీలెన్ని ఒక్కసారి వాళ్ళు చెప్పగలరా? ఎంత మాఫీ చేశారు ఎవరెవరికి? అంబానీకి ఎంత మాఫీ చేశారు? అదానికి ఎంత మాఫీ చేశారు? టాటాలకు ఎంత మాఫీ చేశారు? బిర్లాలకు ఎంత మాఫీ చేశారు? ఇట్లా మొత్తం భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారులకు ఎంత మాఫీ చేశారు? అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన పెట్టుబడిదారుల పరిస్థితి ఏంది? వాళ్ళకు మాఫీలు అవుతున్నాయి. వీళ్ళు దావోస్ వెళ్ళి ఇటు చంద్రబాబు, అటు రేవంత్ రెడ్డి, అంతకుముందు కేసీఆర్ కావచ్చు, జగన్ కావచ్చు, దావోస్ వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు ఒప్పందాలు చేసుకొని వచ్చి పెట్టుబడులు పెడుతున్నాం అంటున్నారు కదా. వాళ్ళకు ఒప్పందాలు ఏం చెప్తున్నారు? వీళ్ళు ఫ్రీగా భూమి ఇస్తున్నారు, విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకి ఇస్తున్నారు ఫ్రీగా. అవి ఉచితాలు కాదు. కానీ ఆకలికి చచ్చిపోతున్నోడికి నెలకు 2,500 రూపాయలు ఇవ్వడం ఉచితము. పైగా ఇచ్చినందుకు మాకు ఓట్లేయాలి, మేము చాలా గొప్ప పని చేస్తున్నాం అని వీళ్ళు చెప్పడము. దానివల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది, దేశం సర్వనాశనం అయిపోతుందని కొంతమంది రాయడం. ఇదంతా ఒక పెద్ద కుట్రలో భాగము. ఆర్థిక వ్యవస్థ నిజంగా నాశనం చేస్తున్నది కొంతమంది, పదుల సంఖ్యలో ఉన్న కొంతమంది మొత్తం భారతదేశంలోని ఆదాయాన్ని మొత్తాన్ని వాళ్ళ దగ్గర జమ చేసుకొని కోట్లాది మంది పేదరికంలో బతికేటట్టు చేస్తున్న కొంతమంది చేస్తున్న కుట్రలో భాగం ఈ ప్రభుత్వాలు చేస్తున్నవి. వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక మోసం. నిజంగా హామీలు ఉచితంగా ఇస్తున్న హామీలు కావవి. ప్రజలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే ప్రజలు ఈ ఓట్లు ఎవరికి వేయాలి, ఎవరికి వేయొద్దు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏ ఎలక్షన్‌లో అయినా ఉచితాలు అని చెప్తున్నారు కదా సార్. ఈ ఉచితాల అనుసరంగానే ఎన్నికల్లో వాళ్ళు నెగ్గుతున్నారు. ఈ ప్రజలు ఓటేయడం వల్ల. అసలు ఈ ప్రజలకి ఎలాంటి ఆలోచన ఉండాలంటారు ఓట్లేసే ముందు? ప్రజలు సీరియస్‌గానే ఆలోచించారు. భారతదేశంలో విషాదం ఏంటంటే మొదటి నుంచి నిరక్షరాస్యత ఒకటి. చాలా ఎక్కువ నిరక్షరాస్యత ఉంది. ఈ మధ్య అక్షరాస్యత పెరిగినప్పటికీ అక్షరాస్యతనే మనిషి జ్ఞానం సంపాదించదు, తెచ్చిపెట్టదు. పీజీలు చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు అయిన వాళ్ళు, సైంటిస్టులు రాకెట్ల ముందు కొబ్బరికాయలు కొట్టి దేవుడా నువ్వే రాకెట్ని చంద్రమండలంలోకి పంపాలనే దండాలు పెట్టుకుంటున్న దేశం మనం. ఐఐటీలు చేసిన వాళ్ళు, ఐఐటీలు ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు బరబాతల అంటే నగ్నంగా కుంభమేళాలో తిరుగుతున్న దేశం. మన జ్ఞానము నిజంగా జ్ఞానమేనా? మన చదువు నిజంగా జ్ఞాన సముపార్జనకేనా? ఉద్యోగం కోసం చదువు, దీంట్లో జ్ఞానం ఎక్కడ లేదు. నిరక్షరాస్యులైన కొంత ఆలోచిస్తారేమో కానీ వాళ్ళ చదువుకున్న వాళ్ళు మరీ దారుణంగా తయారయ్యారు. లాజిక్ లేదు, హేతుబద్ధత లేదు ఆలోచనలో. వాళ్ళకి నేర్పరు కూడా, స్కూళ్ళల్లో కాలేజీల్లో హేతుబద్ధత నేర్పరు. దానివల్ల వాళ్ళు ఏ విధంగా తయారవుతున్నారంటే వాళ్ళ చదువుకి సమాజానికి ఏమాత్రం సంబంధం లేకుండా అయిపోతుంది. వాళ్ళు ఆలోచించే తీరుకి సమాజానికి ఏమాత్రం సంబంధం లేకుండా అయిపోతుంది. మూర్ఖంగా వాట్సాప్లో వచ్చే మెసేజ్లనే నిజమని నమ్మే సమాజం, చదువుకున్న సమాజమే తయారైంది. వాట్సాప్లో ఏ మెసేజ్ వస్తే మోడీ మొత్తం ప్రపంచానికే రేపు అధ్యక్షుడు కాబోతున్నాడు, మోడీ త్వరలోనే అయిపోతాడు, ప్రపంచం మొత్తం హిందూ దేశంగా మారిపోతుందని ఎవరన్నా వాట్సాప్లో పంపితే నిజమని నమ్మే వాట్సాప్ యూజర్లు కొన్ని లక్షల మంది ఉంటారు ఈ దేశంలో. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడానికి తథ్యం అని ఇగో ఇవి లెక్కలు అని రాస్తే అదే నిజమని నమ్మే లక్షల మంది భారతదేశంలో ఉన్నారు. దీనివల్ల జ్ఞానం లేని చదువుల వల్ల, జ్ఞానం ఇవ్వని, హేతుబద్ధత ఇవ్వని, హేతుబద్ధ ఆలోచన ఇవ్వని చదువుల వల్ల ప్రజలు ఆలోచించలేకపోతున్నారు. కానీ వాళ్ళ సమస్యలు, రోజువారీ సమస్యలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్ళు, పరిష్కారం ఏంటి అనే జ్ఞానం వాళ్ళకి ఇవ్వటం లేదు. నిజంగా పరిష్కారం, నేను ఆ సమస్యకు నేను పరిష్కారం చూపించలేను. ఎవ్వరు ఈ సమస్యలన్నింటికి, భారతదేశంలో ఈ సమస్యలకు ఇది పరిష్కారము, ఖచ్చితంగా ఈ దారిన పోతే నువ్వు లక్ష్యం చేరుకుంటామని ఎవ్వరు ఏం చెప్పలేరు. అదే జ్యోతిష్యం లాంటిది కాదు. కానీ ప్రజలు ఖచ్చితంగా
పార్టీలు చెప్తున్న మాటలని, పార్టీ నాయకులు చెప్తున్న మాటలని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్రణాళికల్లో రాస్తున్న రాతల్ని అర్థం చేసుకోవాలి. ఒక్కదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ కూడా ఏ విధంగానైతే ఒక బిజినెస్ మెన్ వస్తువును తయారు చేస్తే, ఆ వస్తువు అమ్ముకోవడము, దాంట్లోంచి లాభాలు సంపాదించడమే తప్ప ప్రజల ఆరోగ్యము, ప్రజల అవసరము ముఖ్యం కాదు బిజినెస్ మెన్‌కి. వ్యాపారమే ముఖ్యం. అదేవిధంగా రాజకీయ నాయకుడి అధికారమే ముఖ్యం తప్ప ప్రజలు, ప్రజల అవసరాలు, ప్రజల బాగోగులు ముఖ్యం కాదు. అధికారంలోకి రావడం కోసం కొన్ని మంచి పనులు చేస్తే చేయొచ్చు తప్ప అది ముఖ్యం కాదు. అదొక వ్యాపారం రాజకీయాలు కూడా. దాన్ని ప్రజలు ముందు అర్థం చేసుకుంటే, వీళ్ళు చెప్తున్నది మన కోసమా కాదా అనేది అర్థమవుతది. అప్పుడు ఏం చేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈ వ్యవస్థ ఈ విధంగా ఉంది. దీన్ని ఈ విధంగా ఉన్నదాన్ని లేదు అని అనుకోవడానికి కూడా లేదు. ఈ విధంగా ఉంది, దట్స్ ఆల్. దాన్ని ఏ విధంగా ఈ వ్యవస్థకు సంబంధించి ఇంకా మంచిగా మార్చాలంటే ఏం చేయాలని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయ నాయకులు చెప్తున్న ఉచితాలు గాని, అనుచితాలు గాని ఏవైనా వాళ్ళు క్యాపిటలిస్టులకు కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు, దీన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా లోతుగా ఆలోచించాలి. ఎలక్షన్లు రాగానే వాళ్ళు 1000 ఇస్తున్నారు, 2000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు అని వాళ్ళతో పాటు వెళ్ళి జైలు కొట్టడం కాకుండా సీరియస్‌గా ఆలోచించి వాళ్ళ జీవితాలు మారడం కోసం ఏం చేయాలి అనేది ఆలోచిస్తే తప్ప భారతదేశంలో మార్పు రాదు. ప్రతి పార్టీ నాయకులు కూడా ఎన్నికల ముందు చేతులెత్తి దండం పెట్టి మాకు ఓటేయండి అని ఇంటింటికి వెళ్ళి అడుగుతారు సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 డేస్ బ్యాక్ అదే ప్రజల దగ్గరికొచ్చి ప్రజలు మీరిది అన్నారు కదా! మాకిది చెయ్యలేదు అని అడిగినందుకు అధికారులు చెయ్యెత్తిన రోజులు కూడా ఉన్నాయి. అసలు అప్పుడు అలా ఉన్న పార్టీ నాయకులు మనము ఎదురు ప్రశ్న అడిగేసరికి ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? వీటికేమైనా చట్టాలుంటాయా? అంటే యాక్చువల్‌గా చట్టాలు అనేది ఎవరు కొట్టినా, ఎవరు దాడి చేసినా చట్ట ప్రకారం హ్మ్. శిక్షార్హులు అవుతారు వాళ్ళు. అయితే రాజకీయ నాయకులే కాదు, దాదాపు రాజకీయ నాయకులు, డబ్బులో పుట్టి పెరిగిన వాళ్ళు, పెట్టుబడిదారులు, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకమైన వాయిస్ వినడం సహించలేరు. బాగా అధికారంలో ఉన్నవాళ్ళు, చేతిలో అధికారం ఉన్న వాళ్ళకి నిరసన నచ్చదు. వ్యతిరేక వాయిస్ నచ్చదు. గొంతెత్తితే అవతలోడు కళ్ళు ఎత్తినా సరే వీళ్ళు మండిపోతారు వీళ్ళకు. అది సహజ లక్షణం. ఇక్కడ భారతదేశం సంబంధించి కాదు. ప్రపంచవ్యాప్తంగా అధికారం అనేది, పవర్ అనేది ఆ విధమైన పరిస్థితి తీసుకొచ్చి పెడుతది మనిషికి. అది సహజ లక్షణం. కాబట్టి పవర్ వచ్చిన వెంటనే అహంకారంతో రెచ్చిపోతారు. ఎవరైనా ప్రశ్నిస్తే కొడతారు, దాడులు చేస్తారు. హత్యలు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి గదా! అనేక హత్యలు చేశారు. జర్నలిస్టులను హత్యలు చేశారు. ప్రశ్నించి రాసిన జర్నలిస్టులను హత్యలు చేశారు. మామూలు ప్రజలను హత్యలు చేశారు. రకరకాల దాడులు చేస్తారు, కొడతారు కూడా. కానీ మొక్కడం అనేది ఉన్నది చూసారా ఎన్నికలకు ముందు? అది వేషం. అది నిజం గాదు. అసలు మనిషి కాదది. అది వేషం. ఒక ముసుగు, పులి, ఒక నక్క, ఒక కుందేలు మొహం వేసుకొని, ఒక పులి ఒక కుందేలు మొహం తొడుక్కొని వస్తది. ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో అన్నీ నక్కలే, లేకపోతే అన్నీ పులులే. ఎలక్షన్‌లో నిలబడేవన్నీ నక్కలు, పులులే. వేషాలు మాత్రం ఎలక్షన్‌ల టైంలో కుందేళ్ళ వేషాలేసుకొని వస్తాయి. దండాలు పెడతాయి. ఎందుకంటే ఓట్లు కావాలి వాళ్ళకి. దండాలు పెట్టకుండా అక్కడ కూడా కొడితే ఓట్లేయరు. అక్కడ ఎదిరించినా కొట్టరు. ప్రజలు కన్నెర్ర చేసినా అప్పుడు కొట్టరు. ఎన్ని రోజులు? ఒక నెల రోజులు. ఆ నెల రోజులు అయిపోతే చాలు వీళ్ళకి. ఆ నెల రోజులు నటించాలి అనుకుంటారు, నటిస్తారు. దానికోసం పెద్ద పెద్ద థియేటర్లు అవసరం లేదు నేర్చుకోవడానికి. నటన ఇన్‌స్టిట్యూట్‌లు అవసరం లేదు. వాళ్ళకి పుట్టుకతో వస్తది రాజకీయ నాయకులకు. కాబట్టి వాళ్ళు ఆ నెల రోజులు నటిస్తారు. తర్వాత అసలు మనుషులేందని తెలుస్తది కాబట్టి దీని మీద పెద్ద ఈ విధంగా ఎందుకుంటారు అనేది అమాయకమైన ప్రశ్న. అట్లనే ఉంటారు. కొత్తగా మనం చెప్పాల్సింది కొత్తగా ఈరోజు వచ్చిందే కాదు. తరతరాలుగా ఇది వస్తూనే ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు అనొచ్చు వాళ్ళని, అంతకుముందు భూస్వాములు అనొచ్చు, అంతకుముందు రాజులు అనొచ్చు, జమీందారులు అనొచ్చు, రకరకాల పేర్లతో పిలవచ్చు కానీ తరతరాలుగా వస్తున్నది ఇదే. ధన్యవాదాలు సార్.